ఎనర్జీ ఆధునిక అభివృద్ధికి ఎనర్జీ ప్రాణాధారం. ఎనర్జీ భద్రత అంటే ఆర్థిక భద్రత, వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగం, విద్య, ఆరోగ్యం, ప్రతి రంగం విశ్వసనీయమైన అందుబాటు ధరల్లో ఉన్న విద్యుత్పై ఆధారపడి ఉంటుంది. గత పాలనలో పీపీఏలను అస్తవ్యస్తంగా రద్దు చేయడం వల్ల అధిక ధరల విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చింది. ట్రూ అప్ ఛార్జీల రూపంలో ప్రజలపై భారంగా మారింది. మా ప్రభుత్వం సరైన విద్యుత్ కొనుగోలు విధానాలు, స్వీయ ఉత్పత్తి పెంపు ద్వారా ఈ రంగాన్ని స్థిరీకరించింది. ఫలితంగా టారిఫ్ సవరణలు చేసి లబ్ధిని వినియోగదారులకు అందించగలిగాం. ప్రస్తుత సంవత్సరంలో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీగా 11,000 కోట్లకు పైగా విడుదల చేసి 22.5 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చాం. అలాగే ఆక్వా టారిఫ్ సబ్సిడీగా 890 కోట్ల రూపాయలను విడుదల చేసి 48,500 మంది ఆక్వా వినియోగదారులకు మద్దతు ఇచ్చాం. బీపీఎల్ వృత్తిదారులకు సబ్సిడీ టారిఫ్లు కొనసాగిస్తున్నాం. సమగ్ర స్వచ్ఛ ఇంధన విధానం కింద 24 నుండి 2.88 లక్షల కోట్ల విలువైన 55 ప్రాజెక్టులను మంజూరు చేశాం. ఇందులో 15.5 గిగావాట్ల సౌరశక్తి, 4.86 వాయుశక్తి, 17.7 గిగావాట్ల పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులను, 1 MMATPA గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. 26-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఎనర్జీ శాఖకు 13,934 కోట్ల రూపాయలను కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను. రవాణా, రహదారులు మరియు భవనాలు. గత పాలనలో రహదారుల దుస్థితి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గుంతలతో నిండిన రహదారులు ప్రమాదాలకు దారితీశాయి. మా ప్రభుత్వం అన్ని వర్గాల రహదారుల మెరుగుదలకు విస్తృతంగా చర్యలు చేపట్టింది. ఈ సంవత్సరం 2,499 కోట్లతో 6,030 కిలోమీటర్ల రహదారులను అభివృద్ధికి మంజూరు చేయడం జరిగింది. పూర్వోదయ పథకం కింద ఈ బస్సులను పొందేందుకు ప్రయత్నిస్తున్నాం. అదనంగా PM ఈ బస్ సేవా పథకం కింద 11 ప్రధాన నగరాల్లో 750 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతాము. మహిళా సాధికారత, భద్రత లక్ష్యంగా ఆగస్టు 15, 2025 నుండి స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించాం. జనవరి 26 నాటికి దాదాపు 40 కోట్ల మహిళా ప్రయాణికులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. 26-27లో MDRలు మరియు రాష్ట్ర రహదారులపై లక్షిత పునరుద్ధరణల ద్వారా గుంతల రహిత రహదారులను నిర్మిస్తాం. ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఆడిట్లు, సీసీ కెమెరాలు, ఐరాస్తే సాంకేతిక జోక్యాల ద్వారా రోడ్డు భద్రతను బలోపేతం చేస్తాం. రవాణా, రహదారులు మరియు భవనాల శాఖకు 9,856 కోట్ల రూపాయలను కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను. గనులు మరియు భూగర్భ శాఖ. గత పాలనలో గనుల రంగం వ్యక్తిగత లాభాల కోసం వినియోగించబడింది. మా ప్రభుత్వం పౌర కేంద్రిత ఖనిజ పాలనకు ప్రాధాన్యత ఇస్తూ జూలై 24లో ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టింది. కేవలం ఆపరేషన్ ఖర్చులను మాత్రమే వసూలు చేస్తూ ఇసుకను అందుబాటులో ఉంచింది. ఉచిత ఇసుక విధానం ఉన్నప్పటికీ డిజిటల్ పర్యవేక్షణ, అనుసరణ సంస్కరణల ద్వారా ఈ సంవత్సరం గనుల ఆదాయం 33% వృద్ధిని సాధించింది. యోజనాభివృద్ధి, క్రీడలు, పర్యాటకం మరియు సంస్కృతి. ఏపీ పర్యాటక విధానం 24-29 ద్వారా పరిశ్రమ హోదా, మూలధన సబ్సిడీలు, SGST రీయింబర్స్మెంట్లు, స్టాంప్ డ్యూటీ మినహాయింపులు, పారదర్శక భూ కేటాయింపులతో ప్రగతిశీల విధానాన్ని అమలు చేస్తున్నాం. ఏపీ భూపర్యాటక భూ కేటాయింపు విధానం 2025 ద్వారా గణనీయంగా ప్రైవేటు భాగస్వామ్యానికి, క్యారవాన్ టూరిజం మరియు హోమ్ స్టేల రంగాలలో ఆకర్షించడమైనది. 117 MOUల ద్వారా 20,088 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి 122,637 ఉద్యోగ అవకాశాలు సృష్టించాం. 6,681 కోట్ల విలువైన ప్రాజెక్టులు అమల్లో